మధురానగర్లో లేటెస్ట్ ప్రోమో. రాధ అయితే పండుకి టాబ్లెట్స్ ఇస్తుంది. టాబ్లెట్స్ ఇచ్చాక పండు టాబ్లెట్స్ వేసుకోకన్నా పక్కన పడేస్తాడు. అది రాధ చూడలేదని పండు అనుకుంటాడు. మరి రాధ అయితే పండుని ఇలా అడుగుతుంటుంది. పండు, నేను నీకు ఇచ్చిన టాబ్లెట్స్ వేసుకున్నావా లేదా అని చెప్పి అడుగుతుంది. వేసేసుకున్నాను మమ్మీ అని చెప్పి అంటాడు. వేసుకున్నావా? అబద్ధాలు ఆడుకు, నిజం చెప్పు అని చెప్పి అడుస్తుంది. అయినా సరే వేసుకున్నాను అంటాడు. అబద్ధాలు ఆడుకు, నువ్వు టాబ్లెట్ వేసుకున్నట్టు వేసుకొని అక్కడ చెట్టు కింద పడేసావు. నేను చూశాను కాబట్టే చెప్తున్నానని చెప్పి అంటూ ఉంటుంది. ఆ మాటలకు రాధ అయితే అలా అనేసరికి పండు అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు. అబద్ధాలు చెప్పడం ప్రతి ఒక్కరికి అలవాటు అయిపోయింది. ఈ మధ్య అబద్ధాలే చెప్తున్నారు. ఎందుకు అబద్ధాలు చెప్తున్నారో దాని వెనక ఉన్న కారణాలు ఏంటో తెలిసిపోతున్నాయి అని చెప్పి శ్యామ్ వైపు చూస్తూ కోపంగా అంటూ ఉంటుంది. ఆ మాటలకు శ్యామ్ అయితే అలా అనుకుంటాడు. ఏంటి రాధ ఎలా అంటుంది అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. అప్పుడు రాధ అయితే శ్యామ్ సార్ని బయటకు తీసుకువెళ్ళడానికి అడగడం కోసమని ఫోన్ చేస్తే, శ్యామ్ సార్ ఎక్కడ ఉన్నారు అంటే, నేను నీకు దగ్గరలో లేను, నేను చాలా దూరంగా ఉన్నానని చెప్పారు. అయినా సరే రాధ ఒక రెస్టారెంట్కి వెళ్తే ఆ రెస్టారెంట్ దగ్గర రుక్మిణి అలాగే శ్యామ్ ఇద్దరు కలిసి కూర్చొని భోజనం చేస్తున్నట్టు, రుక్మిణి అయితే శ్యామ్ సరసాలు ఆడుతున్నట్టుగా అవన్నీ కూడా రాధ ఒక్కసారిగా చూసి షాక్ అవుతుంది. కానీ శ్యామ్ సార్ అయితే మాత్రం నేను ఇక్కడ లేను, చాలా దూరంలో ఉన్నాను అని చెప్పి అన్న మాటలు విన్న రాధ అయితే గుర్తు తెచ్చుకొని ఇంటికి వచ్చి శ్యామ్కి అడుగుతూ ఉంటుంది. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.